మొట్టమొదటిగా ఆలోచనల్ని తొలగించి మనకి శాంతిని అనుగ్రహిస్తుంది. ఏది కూడా ఈ లోకంలో చేయలేదు మన ఆలోచనలు తొలగించి శాంతిని అనుగ్రహించేది. ఈ లోకంలో అందరూ అనుకుంటారు నీకు సమస్య వచ్చినందుకు 180 మంది సంతోషిస్తారంట, ఒక 20 మంది ఆ సమస్య వచ్చిందా అని విని వదిలేస్తారంట. కానీ మన సమస్య నుంచి, ఆందోళన నుంచి పట్టించుకునేది, తీసుకువేసేది ఎవరు? దేవుడు మాత్రమే, ఎప్పుడు ప్రార్థన చేసినప్పుడు. రెండవదిగా జ్ఞానాన్ని మరియు మార్గదర్శకత్వాన్ని మనకు అనుగ్రహిస్తుంది. మూడవదిగా శోధనల నుండి మన యొక్క విల్ పవర్ మనల్ని రక్షించలేదు, కానీ దేవుడి యొక్క ప్రార్థన శక్తి, ప్రార్థన చేస్తేనే మనం శోధనలో పడకుండా మనం ఉంటాము. నాలుగవదిగా స్వస్థత మరియు ఉపశమనాన్ని ఇస్తుంది కదా. మనం నమ్మినా నమ్మకపోయినా ఆయన శక్తి మాత్రమే మనల్ని ఆరోగ్యంగా ఉంచగలదు. ఆయన మాత్రమే మన జీవితంలో ఆరోగ్యంగా మనల్ని నిలబెట్టగలడు. మనకు జ్ఞానాన్ని అనుగ్రహించి ఎలా ఉండాలి, ఏం తినాలి, ఎలా జీవించాలో మనకు దేవుడు కార్యం చేసి చెప్పగలరు. తర్వాత దేవునికి మనల్ని దగ్గర చేస్తుంది. మనము ప్రార్థనలో ఆయనతో సహవాసం చేస్తే ఆయనే మనతో ఉండే గొప్ప కృపను మనం పొందుకుంటామంట. ఆయనే మనతో ఉండే గొప్ప కృపను మనం పొందుకుంటాం. తర్వాత ఆరోదిగా దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఈ యొక్క ప్రార్థన అనేది అనేక మంది దేవుని చిత్తం నుంచి దేవుడి అంతా దేవుళ్ళలోనే ఉంటారు, దేవుడితో సహవాసం చేస్తారు ఉంటారు, కానీ ప్రార్థన లేమి వల్ల సన్నిధికి వస్తారు, సహవాసం చేస్తారు, సంఘ సహవాసంలో ఉంటారు, సంఘంలో పరిచర్య చేస్తారు, కానీ ప్రార్థన లేమి వల్ల దేవుని చిత్తం నుంచి తప్పిపోతారు. ఇది దేవుని చిత్తమా కాదా అని తెలుసుకోలేకపోతారు. ఎందుకు అంటే ప్రార్థన లేమి వల్ల. దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు కదా. ఎంత గొప్ప భాగ్యాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. ఇంత గొప్ప ప్రార్థనా శక్తిని దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు ఆ యొక్క ప్రార్థనా శక్తిని మనం ప్రతిరోజు అనుభవించాలి కదా. ప్రతిరోజు ఆ శక్తి మీద నువ్వు నేను ఆధారపడాలి కదా. కానీ మనము ఆధారపడకుండా మనకు ఇష్టం వచ్చినట్లుగా మనం జీవిస్తే ఆయన చిత్తాన్ని మనం ఈ లోకంలో నెరవేర్చలేం. ఆ యొక్క ప్రతి ఒక్క రోజు వచ్చే కీడును మనము భయపడిపోతూ ఉంటాం, చలించిపోతూ ఉంటాం. లేకపోతే అనేకమైన గొప్ప నిర్ణయాలు, ఒక లైఫ్ చేంజింగ్ డెసిషన్స్ మనం తీసుకునేటప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి సాతాను మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. మన జీవితంలో స్వస్థత పొందుకోలేకుండా ఉంటాం. ఎందుకో తెలుసా? ప్రార్థన లేమి వల్ల. ఆ ప్రార్థన లేమి వల్ల మనం దేవుణ్ణి దూరం చేసుకుంటాం. ఆయన అంటున్నారు, మీరు నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తాను కదా. ప్రార్థన లేమి వల్ల మనం ఇటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకుంటున్నామని ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో చెప్తా ఉన్నారు. ఇంత గొప్ప శక్తిగల ప్రార్థన జీవితాన్ని మనం ఎందుకు వ్యర్థం చేసుకుంటున్నాం? మనం ఎందుకు దూరం చేసుకుంటున్నాం? ఈ యొక్క ప్రతిదీ కూడా ఆ పునాది మీద నుంచే, అక్కడ నుంచే రావాలి. నా ఆశీర్వాదం కూడా, దేవుడిచ్చే ఆశీర్వాదం కూడా, ప్రతిదీ కూడా మన జీవితంలో ప్రార్థన ద్వారానే మనం పొందుకోగలం. కానీ మనం ఎందుకు ఆ ప్రార్థన జీవితాన్ని మనం వ్యర్థపరుచుకుంటున్నాం, దూరపరుచుకుంటున్నాం? బైబిల్లో ఒక మాట ఉంటుందండి, ఏంటో తెలుసా? ఎవరికి కూడా పరలోకం నుండి అనుగ్రహింపబడితే తప్ప ఏ మనుషుడు ఈ లోకంలో ఏది పొందుకోలేడు. యోహాను సువార్త 3:27 కదా. ఆ పరలోకం నుంచి అనుగ్రహింపబడాలి అంటే ప్రతి ఒక్క ఆశీర్వాదం, ప్రతి ఒక్క ఆరోగ్యం, ప్రతి ఒక్క ఆందోళన నుంచి విడుదల, ప్రతి ఒక్క శోధన నుంచి విడుదల ఆ యొక్క దేవుడే మనతో ఉండాలంటే నువ్వు నేను ప్రార్థన చేయాలి కదా. నువ్వు నేను ప్రార్థన జీవితాన్ని కొనసాగించాలి కదా. మనకు ఇష్టం వచ్చినట్లుగా జీవించడం కాదండి. ఆ క్రైస్తవ జీవితం అంటే ఆయన సహాయంతో, ఆయనతో సహవాసం చేస్తూ ఈ దినము కూడా మనం ముందుకెళ్ళడం. ప్రార్థన